ఇప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. ప్రేమ గల మా తండ్రి, మీకు వందనాలు దేవా. నీ మాటల్ని మేము ధ్యానిస్తున్నాం. ఒక మనిషిగా ఈ భూమి మీద మీరున్నప్పుడు ఆఖరి క్షణాల్లో మీరు చెప్పిన ప్రతి అమూల్యమైనటువంటి నీ మాటలు, వెలకట్టలేనటువంటి నీ మాటలు దేవా మా జీవితాలకు ఒక సవాలుగా మిగిలిపోయాయి. అవి సవాలుగా ఉండకుండా వాటిని పరిగణలోకి తీసుకొని అలాంటి జీవితము మేము జీవించటకు మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచి కేవలము నీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ కూడా సాక్షులుగా నిలవబెట్టుకొనుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తుల వారు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో మనము 4 మాటలు ధ్యానించాం. దేవునికి స్తోత్రం. ఈరోజు 5వ మాట దప్పిగొనుచున్నాను. అంటే యేసు ప్రభుల వారికి ఇంకా నా జీవితం అయిపోతుంది, కాసేపట్లో ముగిసిపోద్ది అని యేసు ప్రభుల వారికి తెలుసు. ఎండింగ్ టైం వచ్చింది అనేది యేసు ప్రభుల వారికి తెలుసు. తెలిసినటువంటి ఆ సందర్భంలో యేసు ప్రభుల వారు అంటున్నారు, నేను దప్పిగొనుచున్నాను. అంటే యేసు ప్రభుల వారికి దాహం వేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన లైఫ్ కూడా, జీవితం కూడా అయిపోతుంది. ఆ అయిపోతున్నటువంటి సందర్భంలో తన దాహాన్ని తెలియపరుస్తా ఉన్నాడు. ఇక్కడున్న మనమందరం, నాతో సహా మనమందరం ప్రభులోకి వచ్చాం. ఎంతమందికి మీ లైఫ్ అయిపోతుందని మీరు గుర్తిస్తున్నారు? ఎంతమందికి నా జీవితం ఇంకా అయిపోతుంది? క్యాండిల్ వెలిగించబడ్డ తర్వాత ఏమవుద్ది? దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం లోపల క్లోజ్ అయిపోద్ది. ఒక క్రైస్తవుడుగా, క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారముగా యేసు ప్రభు యొక్క ఆ మాటల్ని మన లైఫ్కి అన్వయించుకుంటే, ఒక సవాలుగా కనుక మనం తీసుకుంటే, దాని నుంచి మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభు యొక్క దాహాన్ని తాను ఆ ఎండింగ్ మూమెంట్లో తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచనంలో సమరయ స్త్రీని దాహమునకు నీళ్ళిమ్మని అడిగాడు ఆయన. కానీ ఎక్కడైనా నీళ్లు తాగాడా? తాగలేదు. దేవునికి స్తోత్రం. నీళ్ళు అడిగాడు తప్ప ఆయన నీళ్లు తాగి దాహం తీర్చుకున్న సందర్భం మన బైబిల్లో ఎక్కడ కూడా చూడలేదు. దేవునికి స్తోత్రం. మరి ఆయన యొక్క దాహం ఏంటి? నిజంగా నాకు దప్పికి కొనుచున్నాను అని చెప్తా ఉన్నాడే, నాకు దాహం వేస్తుందని చెప్తా ఉన్నాడే. మరి ఆయన దాహాన్ని మనం గమనించకపోతే, ఏంటి ఆ దాహం అనేది ఒకవేళ మనం గుర్తించకపోతే, మనం ఎలాంటి దాహం కలిగి ఉన్నామో ప్రభు యొక్క జీవితానికి, మన జీవితానికి ఉన్నటువంటి ఆ పోలికని మన లైఫ్లో ఎన్నడూ కూడా మనం పోల్చుకోలేము, చూసుకోలేము, సరి చేసుకోలేము. అక్కడ సమరయ స్త్రీకి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుల వారు, మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనాలు కనుక మనం చూస్తే, అక్కడ యేసు ప్రభు చేసినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏంటి అంటే, అక్కడ ఉన్నటువంటి ఆ సమరయ స్త్రీకి తన జీవితం ఏంటి అనేది ఫస్ట్ తెలియజేశాడు. హల్లెలూయా. తన జీవితం ఏంటి, ఏ స్థితిలో ఉంది, ఎంత భయంకరమైన స్థితి, ఆ స్థితి నుంచి విడిపించబడటానికి మార్గం ఏంటి. వాళ్ళకు ఒక నిరీక్షణ ఉంది, మెస్సియా అనేవాడు వస్తాడు, వచ్చిన తర్వాత మా దుఃఖానికి, మా పాపానికి, మా యొక్క సమస్యలకు నివారణ అనేది దొరుకుతుందని వాళ్ళకి ఒక ఎవిడెన్స్ ఉంది, ఆధారం ఉంది, ఆలోచన ఉంది. వాళ్ళు దాన్ని నిరీక్షణ కలిగి ఉన్నారు. యేసు ప్రభు వచ్చాడు, ఆమె పాప జీవితాన్నంతా ఆమెకు తెలియజేసేసి, ఆ పాప జీవితం గురించి ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు, కౌన్సిలింగ్ ఇచ్చిన తరువాత సమరయ స్త్రీ చెప్పినటువంటి మాట ఏంటో మనం యోహాను సువార్త 4వ అధ్యాయం 28, 29 వచనంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం.
ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఎక్కడైతే తాను పాపం చేస్తుందో, ఎక్కడైతే తాను తప్పిపోయిందో, ఏ ప్రజల మధ్య తాను తప్పిపోయిందో అదే ప్రజల మధ్యలోకి వెళ్ళి నా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా నాకు తెలియజేసినటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు, ఆయన క్రీస్తు కాడా. ఎప్పుడైతే ఆమె ఆ పట్టణంలో సమరయ పట్టణంలోకి వెళ్ళి ఎప్పుడైతే తన జీవితం గురించి, క్రీస్తుని గురించి మాటలు చెప్పిందో 39వ వచనంలో దాని రిజల్ట్ కనిపించింది మనకు. 39 వర్స్లోకి వెళ్ళి చూస్తే అక్కడ అంటున్నాడు, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు యొక్క ఉద్దేశం, ఎప్పుడైతే సమరయ స్త్రీతో మాట్లాడిండో ఆమె పాప స్థితి ఏంటో ఆమె గురితెరగలిగింది, ఆమె జీవితం మారిపోయింది, ప్రభుని అంగీకరించింది, దేవుని బిడ్డగా జీవించగలిగింది. దేవునికి స్తోత్రం. అంటే క్రీస్తుకున్నటువంటి దాహం ఏంటో మనకు అర్థమైందా? యేసు ప్రభుల వారికి ఉన్నటువంటి దాహం ఏంటంటే ఒక వ్యక్తి నాశనము కాకుండా ఆమె యొక్క ఆత్మ, అతని యొక్క ఆత్మ రక్షించబడాలి. ఆయనకున్న దాహం అది. ఈరోజు దేవుని పిల్లలుగా మనకున్నటువంటి దాహం ఏంటి? ఎందుకంటే వయస్సు అయిపోతా ఉంది, మనం మరణం అనే పాయింట్కు చేరుకుంటున్నాం. ఏ సమయాన మరణం వస్తుందో ఇక్కడ ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పుడు ఇక్కడ నిల్చున్నాను, క్షణం తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, చచ్చిపోవచ్చు. హల్లెలూయా. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకున్న దాహాన్ని, దేవుని పిల్లలుగా మనకు ఉండాల్సినటువంటి గమ్యం, మనకు ఉండాల్సిన దాహాన్ని మరిచిపోయి మనం ఈ లోక సంబంధమైన విషయాల్లో దాహాన్ని కలిగి ఉంటాం. ఏంటి దేవుని పిల్లలుగా మనకున్నటువంటి దాహం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? నువ్వు కొంతమందిని అడగండి, ప్రతి క్షణం డబ్బు గురించే మాట్లాడతారు. డబ్బు 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 డబ్బు, పేరు 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 పేరు, ప్రతిష్ట ప్రతిష్ట. కొంతమంది జీవితాలు ఇంకొకరు నిందించటమే, ఇంకొకరి జీవితాలు చూసి వాళ్ళ గురించి మాట్లాడుకోవటమే. కొంతమంది కదిలితే అబద్ధాలు ఆడటమే. వాళ్ళ జీవితాలు అలాంటి దాహం కలిగి నశించిపోతా ఉన్నారు. అలాంటి దాహం దేవుని ఎరుగని ప్రజలకు ఉంది అంటే దాంట్లో అర్థం ఉంది. కానీ ఈరోజు మనం దేవుని పిల్లలుగా దేవుడున్న స్థలానికి వెళ్ళాలని ఒక తపనతో జీవిస్తున్నాం. ఎంతమంది నేను ఇక్కడనే ఉండాలని, ఇదే భూమి మీద ఉండాలని కోరుకుంటున్నాను? ఎవరికైనా ఉందా? ఎవరికి లేదు. జీవితం అర్థమైన వ్యక్తికి ఎలా ఉంటుందో తెలుసా? నిజంగా ఈ భయంకర స్థితిలో ఎన్ని రోజులు ఉండాలి ప్రభా? ఎప్పుడు నన్ను తీసుకుంటావు? ఎప్పుడు ఈ ప్రయాసాలు మానాలి? వాళ్ళకుండే ఆశ. పౌలు అంటాడు, నేను వెళ్ళుట మంచిది, ఎందుకో తెలుసా? సరాసరి నా దేవుడి దగ్గర ఉంటాను. కానీ అంతకంటే ఆశ ఏంటో తెలుసా? అయ్యో, ఒక ఆత్మ కూడా నాశనం కాకూడదు. నేను వెళ్ళిపోతే నాకు మంచిది, కానీ నేను వెళ్ళిపోతే సువార్త ప్రకటించేవారు లేరు, ఒక ఆత్మను దేవుని వైపు నడిపించేవారు లేరు, నశించి పొందుతున్న ఆత్మల కొరకు ప్రార్థించే వాళ్ళు, ఉపవాసం ఉండి దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళు కావాలి. దేవుని పిల్లలుగా మనకి ఎలాంటి ఆశ ఉంది? ఆలోచన చేయండి. ఎన్ని గుడ్ ఫ్రైడేలు మన జీవితంలో అయిపోతే యేసయ్య ఎలాంటి దాహాన్ని మనం కలిగి ఉండగలుగుతాం? ఒక్కొక్కరి లైఫ్లో ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చాయి ఇప్పటికీ. హల్లెలూయా.
నేను 1990 2000 నుంచి అంటే 24 సంవత్సరాలు, ఇప్పుడు 2024 కదా, ఈ గుడ్ ఫ్రైడే వస్తే 24 గుడ్ ఫ్రైడేలు వస్తాయి నాకు. అలా మీ అందరి జీవితంలో ఎన్ని గుడ్ ఫ్రైడేలు వచ్చాయో ఇప్పటికీ తెలియదు. గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు యేసు ప్రభువు పలికినటువంటి 5వ మాటను ఎంతమంది ధ్యానించారో నాకు తెలియదు. కానీ ఈ రోజుకైనా నీకున్న దాహం ఏంటో నువ్వు గుర్తించకపోతే, దేవుడు నీకు విలువిచ్చి, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి కొనుక్కున్నాడే, నీ విలువైన జీవితం విలువ లేని స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆలోచన చేస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. మన దాహం ఏంటి? ఈ రోజు వరకు చూడండి, ఒక వ్యక్తికి ఉన్నటువంటి దాహం తీర్చబడుతుంది. హల్లెలూయా. ఎప్పుడు తీర్చబడుతుందో తెలుసా? దేవుని యొక్క మాటకు యేసు ప్రభు స్వయంగా చెప్పాడు. ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. దేవునికి స్తోత్రం. దప్పిగొనటువంటి ఒక దాహం అంటున్నాడు. అంటే నువ్వు ఏదైతే దాహం కలిగి ఉన్నావో అది తీర్చబడిన తర్వాత మళ్ళీ దాహం ఉంటుందా? నాకు దాహం వేసింది, వాటర్ తాగాను, దాహం తీరుద్ది. అవునా? ఒక దేవుని బిడ్డగా, ఒక క్రైస్తవుడిగా మనకున్న దాహం, నిజంగా నువ్వు ఆధ్యాత్మిక జీవితం విషయంలో దాహం కలిగి ఉన్నావేమో, ఒక ఆత్మ నశించిపోకూడదని, రక్షించబడాలని, నశించిపోతున్న ఆత్మ కొరకు నువ్వు భారం కలిగి ఉన్నావేమో. కానీ ఆ ఆత్మ భారం, దాహం ఎప్పుడు తీరుద్దో తెలుసా? యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాల్లో ప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాట. ఆ పండుగల మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వారి కడుపులో నుంచి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచు వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు గనక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. యేసు ఇంకా మహిమపరచబడలేదు గనక ఆత్మ. యేసు ఇప్పుడు మహిమపరచబడ్డా? ఎప్పుడు? యేసు ఎప్పుడు మహిమపరచబడ్డాడు? ఇప్పుడు అక్కడ లేఖనం ఏముంది? యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడలేదు. ఇప్పుడు యేసు ప్రభు అసలు మహిమపరచబడ్డా? ఎలా చెప్పగలుగుతారు? యేసు ప్రభు శిలువలో చనిపోయాడు, చనిపోయిన వాడు తిరిగి లేచాడు, లేచిన వాడు 514 మంది సాక్షుల కంటే ఎక్కువ మంది కనిపించాడు. కనిపిస్తూ ఆయన చివరికి అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం మీరు చదవండి, వాళ్ళందరూ చూస్తుండగా ఆయన పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయిపోయే ముందు యేసు ప్రభుల వారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 5 నుంచి తర్వాత చదువుకోనండి. మీరు యోహాను చేత నీళ్లలో బాప్తిసం పొందారు, కానీ తండ్రి మీకు వాగ్దానం చేశాడే, పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిస్మం అని, అది నెరవేర్చబడబోతుంది. కాబట్టి నేను ఇప్పుడు పరలోకానికి వెళ్ళిన తరువాత దయచేసి మీరెవ్వరు కూడా మీ ఇళ్లలోకి వెళ్ళకండి, మీరు పట్టణములో నిలిచి ఉండండి, మీరు నా కొరకు కనిపెట్టండి, అప్పుడు తండ్రి ఇచ్చినటువంటి వాగ్దానం మీరు పొందుకుంటారని ఎప్పుడైతే యేసు ప్రభుల వారు చెప్పారో, వాళ్ళు వెంటనే యేసు ప్రభుల వారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత వారు యెరూషలేము పట్టణంలోని మేడగదులు కూర్చున్నారు. యేసు ప్రభుల వారు చెప్పినటువంటి తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు కనిపెట్టారు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందుకున్నారు. అంటే నువ్వు ఒకవేళ నిజంగా ఒక ఆత్మ రక్షించబడాలనే దాహమే కనుక నీకుంటే, నువ్వెప్పుడు ఆత్మను రక్షించగలుగుతావంటే పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు రావాలి. ఎప్పుడైనా మీరు బాప్తిసం తీసుకొని ఇన్ని రోజులు అవుతుంది కదా, ఏకాంతంగా మోకరించి, ప్రభా నీ యొక్క ఆత్మలో అగ్నిలో నాకు బాప్తిస్మమి. ఒక సేవకుడు పాస్టర్ గారు
ఒక వ్యక్తిని నీళ్ళలో ముంచగలుగుతాడు, నీళ్ళలోకి తీసుకురాగలుగుతాడు. కానీ యేసు ప్రభుల వారు చేసే పని ఏంటో తెలుసా? మనల్ని ఆత్మలో అగ్నిలో ముంచేస్తాడు ఆయన. అప్పుడు మనం ఏమవుతామో తెలుసా? ఆత్మ పూర్ణులం అవుతాం. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతాం. అప్పుడట మనం క్రీస్తుకు సాక్షులుగా ఉండగలుగుతాం. మీరు ఎవ్వరికి సాక్షిగా ఉండొద్దు. నేను జేమ్స్ పాస్టర్కో ఇంకేదో పాస్టర్కో సాక్షిగా మీరు ఉండకూడదు. మీరు అందరూ నేను కలిసి యేసు క్రీస్తు వారికి సాక్షులుగా నిలబడాలి. ఎందుకో తెలుసా? ఆయన ఒక్కడే పరిపూర్ణమైన మానవుడు, ఆయన ఒక్కడే పరిపూర్ణమైన దేవుడు. కొలత లేని ఆత్మ కలవాడాయన. ఎంతమంది ఆత్మపూర్ణులకు అప్పగించుకుంటున్నారు? హల్లెలూయా. మనకున్న దాహం తీర్చబడుతుంది. కానీ ఆత్మానుభవం కొరకు మనం ఆశ కలిగి ఉంటే, దేవుని పిల్లలుగా మనకున్న దాహం ఏంటో తెలుసా? ఎట్టి పరిస్థితులలో ఒక ఆత్మ రక్షించబడటం కొరకు ఆ వ్యక్తి తప్పకుండా ప్రయాసపడతాడు. జోనతాన్ వెళ్ళు, జకరియా వెళ్ళు, సురేష్ వెళ్ళు అని చెప్పాల్సిన పని లేదు. నీలో ఉన్న ఆత్మదేవుడు నిన్ను పురికొల్పుతాడు. సోమరి కాకు, తిని పడుకోకు. దొరికిన సమయం దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడో, నశించిపోతున్న ఆత్మ కొరకు వెళ్తావా? స్వార్థ ప్రకటిస్తావా? మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తావా? ఏది చెయ్యాలో అది నువ్వు చేయగలుగుతావు. అందుకే ఒక క్రైస్తవుడిగా మనల్ని మనం విమర్శ చేసుకోవాలి. ఏంటి నీ దాహం? డబ్బే నీ దాహమా? పాపమే నీ దాహమా? కొంతమందికి భయంకరంగా చూడలేని వాటిని చూడటానికి అప్పగించుకుంటారు. మాట్లాడకూడని మాటలకు అప్పగించుకుంటారు. వినకూడని వాటికి అప్పగించుకుంటారు. ఏంటి నీ దాహం? ఏమై ఉంది? అందుకే క్రీస్తుల వారు ఎండింగ్ లో ఇచ్చినటువంటి తన ప్రజలకు, నా దాహం ఆత్మను గురించిన దాహం. మనం కూడా నిజంగా క్రీస్తుని వెంబడించే వారమైతే, పౌరుషం గల వారమైతే, నువ్వు నిజంగా క్రైస్తవుడివైతే నీ దాహం ఆత్మల రక్షణ కావాలి. ఆత్మ పరిపూర్ణత కొరకు, ఆధ్యాత్మిక పరిపక్వత కొరకు మనం దాహం కలిగి ఉండాలి. 6వ మాట చూడండి, యోహాను సువార్త 19:30. దేవునికి స్తోత్రం. త్వరగా. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యేసు ప్రభుల వారు, ఇంకా తండ్రి అయినటువంటి దేవుడు ఏ ఉద్దేశం చేత క్రీస్తుని లోకానికి పంపించాడో తనకు అప్పగించిన పనులన్నీ కూడా యేసు ప్రభుల వారు ముగించేశాడు. ఈరోజు క్రైస్తవుడిగా ఈ లోకంలో ఇప్పుడు ప్రపంచ జనాభా ఎంతో? భారతదేశ జనాభా ఎంతో? 140 కోట్లలో పనికిరాని మనల్ని ప్రభు రక్షించుకున్నాడు. నేనైతే ఎందుకు పనికిరాని వాడిని? అలాంటి పనికిరాని మనల్ని ప్రభువు తన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు, నేను రక్షించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడో పడిపోవాల్సిన వాళ్ళ పెంట కుప్పల మీద, కానీ ఈ దుబాయ్ దేశానికి తీసుకొచ్చి నిన్ను స్థిరపరిచాడు. ఎందుకొరకు నిన్ను రక్షించుకున్నాడు? ఎందుకొరకు కొనుక్కున్నాడు? నీకు అప్పగించిన పనిని నువ్వు ముగించావా? యేసు ప్రభు చెప్తున్నాడు, సమాప్తమైనదని చెప్పి. అదే యోహాను సువార్త 17:4 యేసు క్రీస్తు స్వయంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఒక మనిషిగా యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చాడు. మనం చేసిన తప్పులకు తండ్రి అయిన దేవుడికి ఎంత కోపం ఉందో, ఎంత ఉగ్రత ఉందో, ఆ ఉగ్రత అంతా తన మీద వేసేసుకున్నాడు, భరించాడు.
రక్షణ కార్యాన్ని సిద్ధపరిచేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభులాగానే పౌలు కూడా ఒక మాట చెప్తా ఉన్నాడు. తిమోతి పత్రిక 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో పౌలు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికీ ఆయన అనుగ్రహించును. పనికిరాని మనల్ని ప్రభు ద్వారం పెట్టి కొనుక్కున్నాడే. ఆయన కొనుక్కోవటంలో ఒక ఉద్దేశం ఉంది. పౌలు చెప్తా ఉన్నాడు, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడుకున్నాను, ఇక ప్రభు నా కొరకు నీతి కిరీటాన్ని ఉంచాడు. అంతేకాదు, ఏ వ్యక్తి అయితే పనికిరాని నన్ను వేల కట్టలేనటువంటి అమూల్యమైన తన రక్తము చేత ప్రభు నన్ను కొనుక్కున్నాడని ఎంతమంది ఎరగగలుగుతారో, యేసు క్రీస్తు యొక్క ప్రత్యక్షతను ఎరిగిన ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తట నీతి కిరీటాన్ని ఇస్తాడట. దేవునికి స్తోత్రం. మనం దేవుడి ఉద్దేశం లేకుండా ఈ దుబాయ్లో లేము. దేవుడి యొక్క ఉద్దేశం లేకుండా ఒక కంపెనీలో పని చేయట్లేదు. దేవుడికి ఉద్దేశం లేకుండా ఒక క్యాంపులో లేం. దేవుడి యొక్క ఉద్దేశం లేకుండా ఒక ప్రాంతంలో లేం. ఒక ఇంట్లో పని చేస్తున్నావంటే దేవుడికి నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం ఉంది. చాలా మంది గ్రహించాం. ఒక సందర్భం వచ్చింది. సందర్భం వచ్చినప్పుడు మొర్దెకై ఎస్తేర్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నువ్వు రాణివయ్యావు కదా, ఎందుకొరకు రాణివయ్యావో తెలుసా నీకు? ఎందుకొరకు దేవుడి నిన్ను ఆ స్థానంలోకి తీసుకొని వెళ్ళాడో నువ్వు ఆలోచన చేశావా అని అడిగాడు. ఒకవేళ నువ్వు కనుక ఆ పని చేయకపోతే సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది, కానీ నువ్వు నాశనం అవుతావు. ఈరోజు యూదులందరూ చనిపోయే పరిస్థితి వస్తుందని దేవుడికి ముందే తెలుసు కాబట్టి నిన్ను తీసుకొని వచ్చి షూషాను కోటలో దేవుడు ఉంచాడు. దేవుడికి ప్రతి పరిస్థితులు ఎరుగు కాబట్టి నిన్ను ఒక ప్రాంతంలోకి తీసుకొని వెళ్ళి ఒక కంపెనీలో కావచ్చు, ఒక ఉద్యోగం ఇచ్చి ఒక సంఘంలో నిన్ను నిలబెట్టాడంటే దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఉద్దేశం లేకుండా దేవుడు నిన్ను స్థలానికి తీసుకురాలేదు. ఉద్దేశం లేకుండా నీకు ఒక పని మనిషిగా దేవుడు వీసాని ఇవ్వలేదు. ఉద్దేశం లేకుండా నీకు ఒక పనిని దేవుడు నీకు అప్పగించలేదు. ఉద్దేశం లేకుండా దేవుడు నిన్ను సంఘములో స్థిరపరచలేడు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం నెరవేర్చడం కొరకు దేవుడు నీకు ఇచ్చిన పనిని నువ్వు ముగించడానికి అసలు నువ్వు దాహం కలిగి ఉన్నావా, తపన కలిగి ఉన్నావా? ఎందుకో తెలుసా, లైఫ్ అయిపోతుంది, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. దేవుడిచ్చినటువంటి ప్రాణం ఆయన ఇచ్చిన శరీరంలో ఉన్నప్పుడే నువ్వేది ప్రయాసపడతావో ఆ ప్రయాసానికి తగిన ప్రతిఫలం రేపు అక్కడ పొందుకోబోతున్నావు. నువ్వు ఈ దినాన్ని వేస్ట్ చేసుకున్నావా, ఈ రోజు వేస్ట్ చేసుకున్నావా, ఈ మంత్ వేస్ట్ చేసుకున్నావా, అక్కడ జీరోనే, ఏమీ ఉండదు, ఏమీ ఉండదు. కాబట్టి నువ్వు అనుకుంటావచ్చు, నేను అప్పుల కొరకు వచ్చాను, నా సమస్యల కొరకు వచ్చాను, అందుకే ఈ దేశం వచ్చి స్థిరపడ్డానని. దయచేసి మీరు భ్రమలో ఉండకండి, భ్రమలో ఉండకండి. దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. నేను అలాగే అనుకున్నాను, ప్రభాని అప్పు తీరితే చాలని, అప్పు తీర్చుకోరికి ఈ దేశం వచ్చాను. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసా? ఆత్మను రక్షించాలి. తాను స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన బిడ్డలను కాయాలని, ఒక కాపరి పరిచర్య ధర్మం చేయాలని ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశం సఫలమవటం కొరకు ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకున్నానో ఆయన నిలబెట్టగలుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుడు నిన్నెందుకు రక్షించుకున్నాడో, నీకు అప్పగించిన పనిని చేయటానికి అసలు నువ్వు పూనుకున్నావా?
పూనుకోలేదా? ప్రారంభించలేదా? ప్రారంభించి కొనసాగిస్తున్నావా? కొనసాగించిన దాన్ని ముగించడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? సంఘం అంటే ఏదో ఇక్కడ వచ్చి ఒక పాట పాడి వెళ్ళిపోవటం కాదు. సంఘం అంటే ఏదో చప్పట్లు కొట్టి ఆరాధన చేసి కాసేపు ఊగేసి వెళ్ళిపోవటం కాదు. సంఘంలో దేవుడు నిన్ను స్థిరపరిచాడంటే నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేశావా? ప్రభా, ఎక్కడో పడిపోవలసిన వాడిని ఈ దేశానికి తీసుకొచ్చావు, సంఘంలో స్థిరపరిచావు. ఏంటి? ఒక క్యాంప్, స్పీడ్ క్యాంప్ ఉంది. స్పీడ్ క్యాంప్లో మిమ్మల్ని పెట్టాడు. ఎందుకు పెట్టాడు మీరు అడిగారా దేవుణ్ణి ఏ రోజైనా? అక్కడ ఎంతమంది రక్షణ లేకుండా నాశనం అవుతున్నారు, వాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేశారా? నీ కంపెనీలో ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేసావా? నీ వీధిలో ఉన్న వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? కనీసం నీ రూమ్లో ఉన్న కొరకైనా ప్రార్థన చేస్తున్నావా? జవాబు నాకు చెప్పాల్సిన పని లేదు. ఫాస్ట్గా చెప్తే ఆయనకు పని లేదు, నన్ను పంపిస్తున్నాడు అనుకుంటారు. నా కొరకు మీరు ప్రయాసపడకండి, నేను మీకు జీతం ఇవ్వలేను. మా అంటే రివార్డ్ ఇస్తాను. అవునా? వాక్యం ప్రకారంగా ఇప్పుడు జకరియా వెళ్తున్నాడు, చిన్న సన్మానం చేయగలం, అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు. అది ఎన్ని రోజులు ఉంటుంది ఆయన బట్టి? చాలా 4 రోజులు ఉంటుంది. ఆ పొందుకున్న గిఫ్ట్ ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు ఉంటుంది. కానీ ప్రభు ఇచ్చేది ఎన్ని రోజులు ఉంటుంది? శాశ్వతంగా ఉంటుంది. చావే లేనటువంటి జీవితం మనం అనుభవించబోతున్నాం. యుగ యుగాలు, తరతరాలు నిత్యంగా ప్రభుతో ఉండబోతున్నాం. అక్కడ అనుభవించడానికి ఏదైనా నువ్వు పొందుకున్నానని ఒక కాన్ఫిడెన్స్ ఉందా నీకు? లేకపోతే ఇప్పుడైనా ప్రయత్నించి చూశాను. కోటలో ఎస్తేరుతో చెప్పినప్పుడు తను అప్పగించుకుంది. రాజు దగ్గరికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఆయన అనుమతి లేకుండా వెళితే చావవలసిందే. చావుకైనా తెగించి కోటలు అడుగు పెట్టింది రాజు దగ్గరికి. కనికరం గల దేవుడు వెంపడే బంగారు దండాన్ని చూపించాడు. ఎస్తేరు, నీకేం కావాలి, నీ కోరిక తీరుస్తానన్నాడు. దేనికి తెగిస్తున్నారు మీరు? పానం తెగించమని అంటలే ఇంకా నేను. సమయానికి తెగిస్తున్నారా? దేనికి తెగిస్తున్నారు మీరు? నీ సహోదరుడి కొరకు ఏమైనా త్యాగం చేయగలుగుతున్నారా? సమయమా, డబ్బా, దేన్ని త్యాగం చేసి దేవుడి కొరకు ఒక అడుగు వేయగలుగుతున్నావు? ఆలోచన చేయండి. పరలోకములో ఉన్నాడు, సమస్తం విడిచిపెట్టుకొని పనికిరాని మన కొరకు ఒక మనిషిగా వచ్చాడే. తన దైవత్వాన్ని అక్కడ ఉంచి పనికి మాలిన మనిషిగా భూమి మీదకి వచ్చాడే క్రీస్తు. సమస్తం త్యాగం చేశాడు ఆయన. దేనికో తెలుసా? కేవలం తండ్రి అయిన దేవుడు భూమి మీదకి ఎందుకు పంపించాడో ఆ ఉద్దేశం నెరవేర్చబడడం కొరకే. కాబట్టి క్రీస్తుని నీ దేశానికి తీసుకొచ్చి ఈ దేశంలో, ఈ సంఘంలో, ఒక కంపెనీలో నిన్ను స్థిరపరిచిన దానికి నువ్వెంత మట్టుకు న్యాయం చేయగలుగుతున్నావు? ఏంటి? లైఫ్ అయిపోతా ఉంది. సంఘంలో నీకు అప్పగించిన బాధ్యత కూడా ఒక్కొక్కసారి రిమైండ్ చేయాలి. నాకు చాలా సిగ్గు అనిపించింది, కానీ తప్పదు. ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా, నాన్న నీకు పని అప్పగించాను, చేయి. నాకు సిగ్గు లేకున్నా పర్వాలేదు, మీరు పని చేస్తే దాని ప్రతిఫలం పొందుకుంటారు. నేను స్పీడ్ కాను. ఏరా నీకు పని లేదని నన్ను తిట్టినా సరే, మీరు నన్ను కొన్నిసార్లు మీ అమ్మ నన్ను తిట్టేస్తారు కదా, కోపం వచ్చి, అలా తిట్టినా నేను పడతాను ప్రేమతో. కానీ మీకు చెప్పాల్సింది మాత్రం చెప్తాను నేను. అది మీకు భారం కావచ్చు, మీకు ఇష్టం లేకపోవచ్చు. కారణం ఏంటో తెలుసా? ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, నిన్నే అది చేయమంటున్నాడు. కాబట్టి సేవకుల్లో నుంచి పదే 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 రిమైండ్ చేస్తాడు. గమనించండి. అప్పుడు జేమ్స్ పాస్టర్ మాట్లాడట్లేదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడని అప్పగించుకుంటే నీకు అప్పగించిన పనిని నువ్వు పరిపూర్ణం చేయగలుగుతావు. లేదంటే చేయలేము. ఆ సమయం ఇంకా రాదు. ఆ సమయం రాదు. సమయం వచ్చినప్పుడే మీ జీవితాలు సరి చేసుకోండి. ఏశావు మళ్ళీ మారు మనసు పొందుదాం అనుకున్నాడట, రాలేదు. ఇంకా టైం రాదు. టైం వచ్చినప్పుడే మన జీవితాలు మార్చబడాలి. సమయం ఉన్నప్పుడే అప్పగించుకోవాలి. నీకు వీలు ఉన్నప్పుడే చేయటానికి నీ సామర్థ్యం ఏంది నువ్వు చేయి. దాని ప్రతిఫలం దేవుడు ఇస్తాడు.
అందుకే ప్రభు అంటున్నాడు సమాప్తమైనదని చెప్పి. అంటే ఆయన పని ఆయన ముగించుకున్నాడు. మన పని మనం ముగిస్తున్నామా? ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. ఆఖరికి 23:46 మాట చెప్పి ముగిస్తానండి. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. సరే, యేసు ప్రభుల వారు ఆయన ఒక మనిషిగా ఈ భూమి మీద జీవించాడు. కానీ చివరికి మన ఆత్మ ఎవరికి అప్పగించబడాలి? దేవునికి అప్పగించబడాలి. ఆయన ఆత్మను దేవుడికి అప్పగించుకున్నాడు. సరే, దేవుని పిల్లలుగా మీరు మీ ఆత్మల్ని ఎవరికి అప్పగించుకుంటున్నారు? బైబిల్లో చాలా మంది ఉన్నారు. నేను చూపిస్తాను. బైబిల్లో చాలా బలవంతుడైన సంసోను ఉన్నారు. ఆయన ఆత్మను ఎవరికి అప్పగించుకున్నాడు? చెప్పాలి, జవాబు మీ దగ్గర లేదా? స్త్రీకి అప్పగించుకున్నాడు. బైబిల్లో జ్ఞానం కలిగినటువంటి, అత్యంత జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఉన్నాడు. ఎవరికి అప్పగించుకున్నాడు? చెప్పండి జవాబు. స్త్రీకి అప్పగించుకున్నాడు ఆత్మని. గెహాజీ ఎవరికి అప్పగించుకున్నాడు? గెహాజీ ప్రార్థన చేశాడు. ఎలీషా ప్రార్థన చేశాడు, బాగైపోయాడు. కానీ గెహాజీ వెళ్ళి ధనానికి అప్పగించుకున్నాడు. ఇస్కరియోతు యూదా దేనికి అప్పగించుకున్నాడు? డబ్బుకు అప్పగించుకున్నాడు. కానీ మీరు బైబిల్ చదవండి, యేసుక్రీస్తును వెంబడించిన అనేకులు, పరిశుద్ధులందరూ కూడా ఆత్మపూర్ణులకు అప్పగించుకున్నారు. అందుకే మీరు ఆత్మపూర్ణులై ఉండండి. పరిశుద్ధాత్మ అనుభవం కొరకు మీ ఆత్మను అప్పగించుకోండి. దేవుని కొరకు దేవునికి మీ ఆత్మను అప్పగించుకోనండి. కానీ చాలా మంది జీవితాల్లో ఈరోజు భయంకరమైన వాటికి అప్పగించుకుంటా ఉన్నారు. చెప్తారా మీరు? ఫోన్ లేకుండా ఎంతమంది మాట్లాడకుండా ఉండగలుగుతున్నారు? ఈరోజు నేను వాక్యం చదువుకోలేదు, కానీ ఫోన్తో నేను మాట్లాడకుండా ఉండలేనంటూ ఎంతమంది ఉన్నారు? బైబిల్ చదవటానికి టైం లేదు, కానీ ఫోన్లో మాట్లాడటానికి 20 గంటలు టైం ఉంది. 4 గంటలు నిద్రపోయిన సరే 24 గంటలు. కొంతమంది ఆత్మలు ఫోన్కి అప్పగించుకుంటారు, కొంతమందికి ఫేస్బుక్లు, కొంతమందికి వాట్సాపే. సంసోన్గా కొంతమంది స్త్రీలకు అప్పగించుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పురుషులకు అప్పగించుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత భయంకరమైన స్థితి! మీరు వాక్యములకు వెళ్ళి చూడండి, చాలా మంది ఎక్కడ మోస్తారో కొందరు తెలుసా? ఫ్రెండ్స్. అమ్మ చెప్పి నేనడాడు, నాన్న చెప్పి నేనడాడు, సేవకుడు చెప్పి నేనడాడు, ఫ్రెండ్ చెప్పింది మాత్రం వింటాడు. భార్య లెక్కలేదు, తల్లి లెక్కలేదు, తండ్రి లెక్కలేదు, సేవకుడు లెక్కలేదు. స్నేహితుడు ఎంత చెప్పితే అంతే. అసలు నీ స్నేహితుడు ఎవరో తెలుసా? మీకు స్నేహితులు ఎవరో తెలుసా? పాపంలో ఉండి పాపానికి బానిసలమైన మనం, దేవుడు మనని కొనుక్కున్నాడు. ఆయన మనం ఎవరికి దాసులం? అమ్మబడ్డోడు. ఆయన ఏం చెప్తుంది వినాలి అంతే. బానిస బతికేంటి? నీకు స్వేచ్ఛ లేదు. బానిసకి స్వేచ్ఛ ఉందా? లేదే. నేను అనుకున్న జీవితం పాపముతో కూడుకున్నది, నరకానికి వెళ్ళాలి. నరకానికి వెళ్ళాల్సిన మనల్ని, పనికిరాని మనల్ని ఈరోజు ప్రభు ప్రాణం పెట్టి కొనుక్కొని తన సొంతం చేసుకున్నాడే. మనం ఎవరికి దాసులం? దేవునికి దాసులం. కానీ మన యజమానుడైన యేసు ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి త్వరగా. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువకుండా స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని.
ఒకవేళ ఆయన మనకు యజమానులాగా ఉంటే మనలో ఉన్న మంచి చెడు పంచుకోలేం. మీరు బయట ఫ్రెండ్ నువ్వు సలహా తీసుకున్నారనుకోండి, నీకు క్షేమమైన సలహా ఇవ్వడాడు. వాడికి తోచిన సలహా వాడిస్తాడు. వాడికి ఏది మంచిగా అనిపించిందో ఆ సలహా ఇస్తాడు. కానీ నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభుల వారు నిన్ను స్నేహితుడని ఎందుకు పిలిచాడో తెలుసా? ఏ విషయంలో పడి నేను మోసం చేయడైనా, ఏ విషయంలో కూడా నేను రాంగ్ డైరెక్షన్ లోకి తీసుకొని వెళ్ళాడు. నీతిమంతుడు నీతి మార్గంలోనే నడిపిస్తాడు. వంకర తోవలు నడుపుతానికి కాబట్టి అబద్ధం ఆడటానికో, దొంగతనం చేయడానికో, ఇంకేదో చేయటానికో నిన్ను తీసుకొని వెళ్ళాడు. ఒకరిని మోసం చేసే పరిస్థితుల్లోకి తీసుకొని వెళ్ళాడు. నిన్ను తలదించుకునే పరిస్థితుల్లోకి నీ ప్రభు ఎన్నడూ తీసుకొని వెళ్ళడు. అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రతిదీ నా దగ్గరకు వచ్చి ఒక ఫ్రెండ్తో ఎలా మాట్లాడుకుంటారు, నువ్వేం చేసినా సరే ప్రభు దగ్గర స్వేచ్ఛగా చెప్పుకోవచ్చు. దొంగతనం చేసావా, వ్యభిచారం చేసావా, అబద్ధం ఆడావా, ఎవరిని మోసం చేసావా, నీకు అది తప్పని తెలిస్తే ఆయన దగ్గర మోకరించి వెంటనే ప్రభా నేను తప్పు చేశానయ్యా. బయట నాలంటోడు చెప్తే ఏం చెప్తాడో తెలుసా? జోనతన్ వచ్చి పలానా అమ్మాయితో సంబంధం అని చెప్పాడని ఎప్పుడు చెప్తానో తెలుసా? జోనతన్ నాకు మంచి ఉన్నంతసేపు నేను బాగుంటాను. జోనతన్ తేడా వచ్చిందా చరిత్రలు బయట పెట్టుకుంటాను. ఎంతమంది చూడలేదు నేను? ఆ బయటెట్టేదో ముందే చెప్పాలి కదా. నిజంగా క్షేమం కోరే వ్యక్తి అయితే తప్పులోకి వెళ్తున్నప్పుడు హెచ్చరించి సరిచేయాలి. కానీ ఫ్రెండ్గా ఉన్నప్పుడు పాపంలో ఏకీభవించావు, కొంచెం దూరం కాగానే మీ జీవితాలు బయట పెట్టుకొని దేవునికి అవమానం తీసుకొచ్చే జీవితాలు ఎంతమంది జీవిస్తున్నారు. కానీ క్రీస్తును ఆశ్రయిస్తే, యేసు ప్రభును ఫ్రెండ్గా కలిగి ఉంటే, అందుకే అక్కడ 13 అంటాడు 15వ అధ్యాయంలో, ఒకని కొరకు ప్రాణము పెట్టు వానికంటే ఎక్కువైన స్నేహితుడి భూమి మీద ఎవడు? నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నీ యేసయ్య. నేను పెట్టలేదు, ఇంకెవడు పెట్టలేడు. పెట్టిన చెల్లదు, అది పనికిరాదు. క్రీస్తు పరిపూర్ణుడు. పాపి యొక్క పరిహారించబడాలంటే పాపము లేని బలి అర్పించబడాలి. పవిత్రుడిగా నీ కొరకు నా కొరకు చనిపోయాడు. ఆయన కొనుక్కున్నాడు. మనం ఈరోజు ఏమంటున్నాడు తెలుసా? నా దాసులని అంటలేదు ఆయన, మీరు నా స్నేహితులు. ఏ విషయాన్ని నేను మీకు మరుగు చేయను. కాబట్టి మన ఆత్మని ఎవరికి అప్పగించుకోవాలి? ఫ్రెండ్కి కాదు, మొబైల్కి కాదు, డబ్బుకి కాదు, స్త్రీ కాదు, పురుషుడికి కాదు. ఎవరికి అప్పగించుకున్నాలి? దేవుడికి అప్పగించుకున్నాలి. నీకు ప్రాణాత్మ శరీరాలను ఇచ్చిన దేవుడు ఆయన. నీ ప్రాణం తన చేతిలో భద్రం చేసుకొని చివరికి నీ ఆత్మను సైతం నీకిచ్చి ఆ పరలోక పట్టణ ప్రత్యక్షతలో ప్రాణాత్మ శరీరాలతో కలిసి జీవించడానికి ఆశీర్వాదం ఇచ్చినటువంటి ప్రభువుకు నీ ఆత్మను అప్పగించుకోవాలి. ఎఫెసీయులు 1:3 అంటాడు. అందుకే పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎవరి ద్వారా ఇచ్చాడు మనకు తెలుసా? ప్రభు అయిన క్రీస్తు ద్వారా. క్రీస్తుకు మన ఆత్మను అప్పగించుకుందాం. దయచేసి ఎవరికి వాళ్ళ మన జీవితాలను విమర్శ చేసుకుందాం, మోకరిద్దాం. ప్రభా, నీ మాట నా జీవితానికి ఒక సవాల్ ఇది. నా చావు ఎప్పుడో నాకు తెలియదు, నా జీవితం ఎప్పుడు ముగుస్తుందో నాకు తెలియదు. కానీ ప్రభా, నీ మాట నా జీవితానికి ఒక వేద వాక్కులాగా శిరస ఆవహించి, నువ్వే రీతిగా అయితే నీ ఆత్మను చివరికి తండ్రికి అప్పగించుకున్నావో, నేను కూడా నా ఆత్మను చివరికి నీకే అప్పగించుకున్నాను ప్రభు. ఫోన్కో, ఇంటర్నెట్కో, పాపానికో, ధనానికో, అబద్ధానికో, మోసానికో. కొంతమంది మాట్లాడకపోతే జీవితాంతం ఎవరితో మాట్లాడలేడు. కొంతమంది క్షమించలేకపోతే ఇంకెన్నడికి క్షమించలేరు. అది దేనికి నీ ఆత్మను అప్పగించుకున్నావు? ఎవరి వశం చేసుకున్నావు? 2 తిమోతి 3:4 అంటాడు, దేవుని కంటే సుఖానికి అప్పగించుకునే వారు ఉంటారట. 2 పేతురు 2:13 అంటాడు, ఒకనాటి సుఖానుభవానికి అప్పగించుకునే వాళ్ళు ఉన్నారట. 14వ వచనంలో అంటాడు, 2:14లో వ్యభిచారం కొరకు కన్నులను అప్పగించుకునే వాళ్ళు ఉన్నారట. నీ ఆత్మను దేనికి అప్పగించుకుంటున్నావు? నీ సమయం అయిపోతా ఉంది కదా. నీకు అప్పగించిన పనిని ఒక చిన్నది, 2 రాజుల గ్రంథం 5:3 వచనంలో బానిసగా వెళ్ళిన చిన్న పాప
నా దేశంలో ప్రవక్త ఉన్నాడయ్యా, నీ కుష్ఠ రోగం నుంచి విడుదలిస్తాడని సువార్త ప్రకటించగలిగింది. ఈరోజు నువ్వేం చేయగలుగుతున్నావు? మోయగలిగిన దానికంటే ఎక్కువ భారాన్ని మోపే దేవుడు కాదు మన దేవుడు. ఎవరి పరిధిలో వారు, ఎవరి శక్తి కలది వారు దేవుని పని చేయడానికి ఆయన ప్రాణం పెట్టి కొనుక్కున్నాడు. ఆయన మొర్దెకై ఎస్తేరుని హెచ్చరించినట్టుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉంటే మన జీవితాన్ని మనం విమర్శ చేసుకుందాం, బిగర్చుకుందాం. మన జీవితం సమాప్తం అవుతా ఉంది. ఎప్పుడు చనిపోతామో తెలియదు. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, ఎందుకొరకు సంఘంలో స్థిరపరిచాడో, ఎందుకొరకు కంపెనీలో స్థిరపరిచాడో, ఎందుకు నేను ప్రేమించి ఆ ఉద్యోగం ఇచ్చాడో, దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. అక్కడ నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. చేయగలుగుతున్నామా? మొదటి మాట క్షమించమన్నాడు. ఎంత మటుకు క్షమించగలిగాం? నీతో పాటు నాతో పాటు పరదేశకు వస్తావని అప్పుడే మారు మనసు పొందిన బిడ్డను తనతో పాటు రానిచ్చాడు. యోహానుకు తన స్థానాన్ని ఇచ్చేశాడు. మనము ఎవరికి ఎంత స్థానం ఇస్తున్నాం? 4వ మాటలో ఆయన అంటున్నాడు, అయ్యా నా చేయి ఎలా విడిచిపెడితివయ్యా, క్షణం ఎడబాటు భరించలేడు. ఎన్ని వారాలు, ఎన్ని దినాలు, ఎన్ని రోజులు ప్రార్థన లేకుండా, సహవాసం లేకుండా, వాక్యం చదవకుండా, దేవునితో అనుబంధం లేకుండా ఎంత సమయం గడిపేశావు? దేవునితో నీ అనుబంధం ఎలా ఉంది? నీ దాహం ఏంటి? నీ పనిని ముగించావా? నీ ఆత్మను దేనికి అప్పగించుకుంటున్నావు? ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. మీరు పలికిన 7 మాటలు నిన్ను వెంబడిస్తున్న మాకు ఒక సవాలు ప్రభా. నిజంగా మా ఆత్మను నీకు అప్పగించుకున్నాలి. మా కొరకు నిర్ణయించిన మా పనిని మేము ముగించాలి. నశించిపోతున్న ఆత్మలే ఆత్మ పూర్ణులగుటయే మా దాహనం అయిపోవాలి. నీతో ప్రతి క్షణం అనుబంధం కలిగి ఉండాలి. దేవా, మీరు మాకు ప్రేమించి ఎన్నో ఇచ్చారు. మాకిచ్చిన స్థానం మా సహోదరులకు ఇచ్చుటకు, మాకిచ్చిన వాటిలో కొంతైనా మా సహోదరులకు పంచుటకు, అయ్యా మీరు మమ్మల్ని క్షమించిన రీతిగా మా సహోదరుని క్షమించుటకు నీ మనసు మాకిచ్చి, నీ మాటలు నెరవేర్పు మా జీవితంలో మీరిచ్చి, నీ మహిమ కొరకు మమ్మలను సాక్షులుగా నిలవబెట్టుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.